ఇష్టం వచ్చినట్లుగా సికింద్రాబాద్ చరిత్రను తుడిచేస్తామనుకోవడం మీ అయ్య జాగిరి అనుకుంటున్నారా అంటూ తలసాని ఫైర్ అయ్యారు. ఏదో నీ అబ్బ జాగిరి అన్నట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తా బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. పిచ్చోడి చేతిలో రాయన్నట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి ఉందని, దానికి నిదర్శనమే డీలిమిటేషన్ అంటూ దాసోజు శ్రవణ్ అసహనం వ్యక్తం చేశారు. లష్కర్ చరిత్రను కాపాడుకోవాలంటే మనమంతా కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందంటూ గజల్ నగేష్ పిలుపునిచ్చారు. కలిసిమెలిసిగా పోరాడదాం. ఏ విధంగా తెలంగాణను మనం సాధించుకున్నామో అదే విధంగా సికింద్రాబాద్ పేరును మార్పు చక్కటి చేసిన కుట్రను తిప్పికొట్టి మనమంతా కలిసి అహింసా మార్గంలో నిరసనకు సిద్ధం కావాలంటూ లష్కర్ జిల్లా సాధన సమితి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఆ యొక్క శాంతి ర్యాలీని ఘనంగా కంటోన్మెంట్ లీ ప్యాలెస్ సాక్షిగా మనమంతా కలిసికట్టుగా అంటూ లష్కర్ ప్రాంత నేతలంతా కథం తొక్కారు. ర్యాలీతో మొదలెట్టి అమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమంటూ తలసాని ప్రకటించడంతో ఆయన పిలుపుతో లష్కర్ బలగం చప్పట్లతో స్వాగతించింది. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటుపై కంటోన్మెంట్ బాలంరాయ్ లీ ప్యాలెస్ లో జరిగిన సర్వసభ్య సమావేశంపై నేటి ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కంటోన్మెంట్ లీ ప్యాలెస్ లో ఈ నెల 17వ తేదీన జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సికింద్రాబాద్, సనత్ నగర్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించగా వందల సంఖ్యలో డివిజన్లు, వార్డుల వారీగా నేతలు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ నెల జనవరి 17వ తేదీన నల్ల బ్యాడ్జ్లతో నిర్వహించే ర్యాలీని విజయవంతానికి వారి సహకారం కోరుతూ ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సైకిల్ యాదవ్లు పాల్గొనగా ఇక వారి సారథ్యంలో సమావేశాన్ని కొనసాగించారు. ముందుగా ముఖ్యంగా 200 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ చరిత్రను తెలియజేస్తూ లష్కర్ జిల్లా సాధన సమితి రూపొందించిన షార్ట్ ఫిలిం సికింద్రాబాద్ చరిత్రను అందరికీ తెలియజేయగా అసలు డీలిమిటేషన్లు ఎన్నో రకాలుగా చట్టాలను మరిచి నిర్ణయం తీసుకున్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ తో దాసోజు శ్రవణ్ తెలియజెప్పారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా ఉందని, రియల్ ఎస్టేట్ దందా కోసం ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఇష్టం వచ్చినటువంటి ఒక ప్రజాస్వామిక నిర్ణయాలు ఇవాళ తీసుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం హైడ్రా చూసినాం, మూసీ చూసినాం, నిరుద్యోగుల సమస్యల పట్ల వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అయ్యింది చూసినాం. చివరికి ఉరిమి పిల్లి ఎవరి మీద పడ్డట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మీదనే పడ్డది. ఇవాళ సికింద్రాబాద్ చరిత్రను మార్చేస్తామంటే ఊరుకునేందుకు తాము సిద్ధంగా లేమని, తల్లిదండ్రుల పేర్లను మార్చుతామన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఉందంటూ తలసాని మండిపడ్డారు. తమ జోలికొస్తే అదే రీతిలో బుద్ధి చెప్తామని, తమ పీఠం కదలడం కాదు మీ పీఠం కదిలిస్తామంటూ తలసాని హెచ్చరించారు. ఇంతవరకు చేసింది ఏమీ లేదు కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ చరిత్రను మార్చి మల్కాజ్గిరిలో కలిపేస్తే ఊరుకునేదే లేదని, అందుకు శాంతి ర్యాలీలు, రైలు రోకోలతో పాటు అమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమంటూ తలసాని హెచ్చరించారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుండు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చీమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. మల్కాజిగిరి అనేది ఒకప్పుడు ఒక గ్రామం, సైబరాబాద్ కానీ శంషాబాద్ కూడా ఒక గ్రామం. కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి, డెవలప్మెంట్ కూడా జరిగింది. నువ్వు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం బీకిందని పేరు మారుస్తావు? నీ ప్రభుత్వం ఏం చేసింది? తాము లష్కర్ జిల్లా సాధన సమితితో కలిసి పోరాడానికి సిద్ధంగా ఉన్నామంటూ ముఠా గోపాల్ తెలియజేయగా అందరూ కలిసికట్టుగా కార్యక్రమం విజయవంతకు తల్లి రావాలంటూ నేడు ఇన్ఛార్జ్ గా పిలువబడిన కార్పొరేషన్ గజ్జల నగేష్ స్పష్టం చేశారు. సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేష్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నల్ని వెంకట్రావు, జరి లోక్నాథ్, పాండు యాదవ్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్,
కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, శ్రీహరి, సామల హేమ, లింగాని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస్, రాసుని సునీత, కంది శైలజ, మాజీ కార్పొరేటర్లు నామన శేషకుమారి, సీనియర్ నాయకులు ముఠా గోపాల్, కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్, లష్కర్లోని కుల సంఘాలు, వాణిజ్య సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు పలువురు పాల్గొనగా లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తో పాటు ఆయన టీం సభ్యులు కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర వహించారు. పేరును మార్పించడానికి చేసిన కుట్రను తిప్పికొట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కృషి చేశాం. కన్సర్న్ శ్రీనివాసరావు గారు మరి పద్మనాభ నాయకత్వంలో మనమందరం గట్టిగా కృషి చేయాలని తెలియజేస్తున్నాను. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటే లక్ష్యంగా సికింద్రాబాద్ పేరును చరిత్రలో అలాగే ఉండిపోయేలా ఉద్యమానికి గులాబీ దండు సిద్ధం కాగా పార్టీలకు అతీతంగా నేతలంతా ఈ ఉద్యమానికి వెంట రావాలని కోరుతూనే ఇక 17వ తేదీన మొదలుపెట్టి ఇక రచ్చ జరగాల్సిందేనంటూ సిద్ధం కాగా ఆదిలోని అనుమతుల కోసం వెళితే అప్పుడే మల్కాజ్గిరి కమిషనరేట్ కు దరఖాస్తు చేసుకోవాలంటూ పోలీసులు సూచించడం విశేషం. గెలిచిన ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారు. ఓడిపోయిన కంటెస్టెంట్ ఎమ్మెల్యే స్పీడ్ అయ్యారు. ఓడిన చోటే గెలవాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను సైతం పరిష్కరిస్తూ నియోజకవర్గ ప్రజల ఆదర అభిమానాలను అందుకున్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు హోంవర్క్ మొదలుపెట్టి తన టీం గెలిపే లక్ష్యంగా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ప్రాధాన్యత లేకుండానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించి గెలిచినా ఓడినా ప్రజల కొరకే అంటూ ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్లో పద్మారావు సైలెంట్, ఆదం జోర్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్వీ న్యూస్ తెలుగు ఛానల్లో. దూద్బావిలో గత 220 డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. అవి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే ఇల్లు లేనటువంటి పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు లబ్ధిదారులకు డెఫినెట్గా చెందుతాయి. ఎక్కడెక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా ఆశావహ నేతలను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో డివిజన్ల వారీగా గ్రౌండ్ వర్క్ను సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ అధికారులను వెంటబెట్టుకుని డివిజన్లో పర్యటిస్తూ అభివృద్ధి పనుల వివరాలను డివిజన్ ప్రజలకు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలంటూ ఆదం సంతోష్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తన టీం సభ్యులందరినీ గెలిపించుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తిరుగులేదు అన్నట్లుగా పట్టు సాధించాలనే పట్టుదలతో కృషితో ఆదం సంతోష్ ముందుకు సాగుతున్నారు. కొన్ని నెలల పాటుగా పాదయాత్ర చేస్తున్నారు. అనేక స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గతంలో 5 డివిజన్లు ఉండే, ఇప్పుడు దీన్ని 8 డివిజన్లు పెంచారు. 8 డివిజన్ల మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, పక్కా కాంగ్రెస్ జెండాని నాటేస్తామని తెలియజేస్తున్నా. గెలిచిన ఎమ్మెల్యే పద్మారావు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటుండగా నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పాదయాత్రలు నిర్వహిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ రానున్న రాజకీయ భవిష్యత్తు కొరకు గ్రౌండ్ వర్కులను ఆదం సంతోష్ కొనసాగిస్తున్నారు. బ్యారస్ హయాంలో నిర్మాణం పూర్తయి లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఫోకస్ చేసిన ఆదం సంతోష్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారులకు సుభాష్ చంద్రబోస్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావుకు ఏమాత్రం సమాచారం లేకుండానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆదం సంతోష్ లబ్ధిదారులకు అందజేసి ప్రశంసలు అందుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులు అందజేయడంలో పద్మారావు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అంది వచ్చిన అవకాశాన్ని ఆదం సంతోష్ తనకు అనుకూలంగా మార్చుకొని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేసి సత్తా చాటుకోగలిగారు. మన ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టయితే మరియు సీతాఫల్ మండిలో మరి మీ అందరికీ తెలుసు, సీతాఫల్ మండిలో మరి డబుల్ బెడ్రూమ్లు గత 10 ఏళ్ల సంది ఏ ఒక్కరికి కూడా 10 ఏళ్ల సంది కట్టి రెడీ ఉన్నప్పటికి కూడా మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఇవ్వకుండా మరియు తన కార్యకర్తలకు ఇవ్వాలని మరి దురుద్దేశంతో 10 ఏళ్ళ నుంచి ఎవరికి చెందకుండా అలానే ఆగిపోయినాయి. మరి నేను అవి చూసిన వెంటనే కలెక్టర్తో సంప్రదించి మరి ఇక్కడ నగర మంత్రితోని మాట్లాడి అవన్నీ 30 బెడ్రూమ్లు ఏవైతే ఖాళీ ఉండేనో ఎవరైతే లబ్ధిదారులు పేద లబ్ధిదారులకు మరి అన్ని అందించడం జరిగింది గత కొన్ని నెలల కింద. అలాగే దూద్బావిలో గత 220 డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. అవి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే ఇల్లు లేనటువంటి పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు లబ్ధిదారులకు డెఫినెట్గా చెందుతాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో దూద్బావిలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తి చేసుకుని నిరుపయోగంగా ఉన్నాయి. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సహకారంతో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయాలనే ఆలోచనతో ఆదం సంతోష్ ఉన్నారు.
గడిచిన 10 సంవత్సరాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మారావు ఏమీ చేయలేకపోయారని, తాను ఓడిపోయిన గెలిచిన నాయకుడిలా పనిచేస్తున్నానంటూ ప్రజల్లోని తన నినాదాన్ని తీసుకెళ్లేలా పక్కా ప్రణాళికలతో ఆదం సంతోష్ ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా డివిజన్ల వారీగా ప్రతి ఆదివారం పాదయాత్రను ఆదం సంతోష్ ప్రారంభించారు. సీతాఫల్ మండితో పాటు మెట్టుగూడలో పాదయాత్రను ఆదం సంతోష్ పూర్తి చేసుకున్నారు. ముందస్తుగానే ప్రజల్లోకి వెళ్లి మద్దతును కూడగట్టుకునేలా ఆదం సంతోష్ రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు ప్రయత్నిస్తున్న ఆశావాహులను వెంటబెట్టుకుని పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇది లేన్ ఉంది కదా, ఈ లేన్ నుంచి ఇట్లా అయ్యప్ప గుడి వరకు 27 lakhs రూపీస్ బడ్జెట్ శాంక్షన్ అయింది. రోడ్ స్టార్ట్ అవుతుంది, పెట్టించిన బడ్జెట్లో పెట్టించిన మన ప్రభుత్వం అయిపోతుంది. అందరికి బస్సులు అందరికి చెప్తావు కదా, 27 lakhs రూపీస్ బడ్జెట్. ఆదివారం మెట్టుగూడ డివిజన్లో పాదయాత్రను ఆదం సంతోష్ ప్రారంభించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు డివిజన్ల నుండి సీటును ఆశిస్తున్న శిల్పాచారి భారీగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేసి పాదయాత్రకు వస్తున్న నాయకులకు ఘనస్వాగతం పలికారు. శిల్పాచారితో పాటు పలువురు మెట్టుగూడ డివిజన్ నుండి సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆదివారం నిర్వహించిన పాదయాత్రలో రాజేంద్ర యాదవ్, బెన్నా, శ్రీనురెడ్డి, జయరాజ్, ఎలిజబెత్ రాణి, రవి, మాధవి, దిలీప్, దీపు, ధీర్ సింగ్, పృథ్వీరాజ్, వెంకట్, రఘుపతి, రేఖ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని శ్రీగణేష్ అన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన నిరుపేదలు తప్పనిసరిగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుండి వైద్య ఖర్చులకు డబ్బులు మంజూరవుతాయని శ్రీగణేష్ తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ అందజేశారు. పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ఎమ్మెల్యే సహకారంతో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వారికి మంజూరైన చెక్కులను అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. ఎట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా, ముందు మీకు ఎల్ఓసి కూడా వస్తుంది. ఏమైనా అయినప్పుడు మీరు చెప్పండి, మీమ్స్ పోతే బెటర్. కార్పొరేటర్ల స్టడీ టూర్ ముగించుకొని నగరానికి చేరుకున్న కార్పొరేటర్ కు బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం డివిజన్ లో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించే కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్టడీ టూర్ కు వెళ్లారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ముగ్గుల పోటీలు నిర్వహించలేకపోతున్నారన్న బాధ కొంత దీపికా నరేష్ లో నెలకొంది. సంక్రాంతి పండుగకు మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో అరేంజ్మెంట్ చేయడం కష్టమవుతుందని ఆందోళనకు గురైన కొంత దీపికా నరేష్ కు మహిళా నాయకులు ఆశ్చర్యానికి గురి చేశారు. అతిథిగా ఆహ్వానించి ఆమె చేతుల మీదుగా బహుమతులను అందజేయించి ఆమె ముఖంలో సంతోషాన్ని చూశారు. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి సంవత్సరం మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారం రోజుల ముందు నుండే ముగ్గుల పోటీలను నిర్వహిస్తుంటుంది. మహిళలు ఆసక్తి కనబరిచే చోట పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడంతో పాటు బహుమతులను అదే స్థాయిలో అందజేస్తూ వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన కొంత దీపికా నరేష్ 2026 సంవత్సరంలో కార్పొరేటర్ల స్టడీ టూర్ లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. సంక్రాంతి పండుగకు ఇంకా 2 రోజులు మాత్రమే ఉండడంతో ముగ్గుల పోటీలను ఎలా నిర్వహించాలంటూ ఆందోళనకు గురై కార్పొరేటర్ కు డివిజన్ బీజేపీ మహిళా అధ్యక్షులు భాగ్యలక్ష్మి, సంగీత, కావ్య, లక్ష్మి, రేఖ, జ్యోతి, చంద్రకళతో పాటు పలువురు సభ్యులు కలిసికట్టుగా ముగ్గుల పోటీలను గర్ల్స్ మండి గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. స్టడీ టూర్ ముగించుకుని మోండా డివిజన్ కు చేరుకున్న కొంత దీపికాపుకు గాస్ మండి వాలీబాల్ గ్రౌండ్ కు మహిళా నాయకులు ఆహ్వానించారు. అక్కడ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీని చూసి కొంత దీపికా నరేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. తాను అందుబాటులో లేకపోయినా తన పేరుతో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన మహిళా సభ్యులను కొంత దీపికా నరేష్ అభినందించారు. అతిథిగా హాజరైన కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు మిక్సీలు, కిచెన్ సామాగ్రిని అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడికి ముగ్గుల పోటీలకు చేసిన మహిళలందరికీ కూడా, పిల్లలు కూడా సండే కాబట్టి అందరు తల్లులతో వచ్చారు, చాలా సంతోషము. పిల్లలు వస్తారని తెలుసుకుంటే వాళ్ళకు కూడా సపరేట్ ఏమైనా పోటీలు పెట్టేటోళ్ళము, కానీ హ్యాపీ అమ్మ. అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. షార్ట్ ఏ అవకాశాన్ని వదులుకోకుండా తనకు అనుకూలంగా మార్చుకుంటూ వార్డు ప్రజల మద్దతును ఆ నాయకుడు కూడగట్టుకున్నారు. పండుగలు వచ్చాయంటే ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతిరోజు వార్డు ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగడమే కాదు, పండుగలు వచ్చాయంటే వారితో కలిసిపోతూ పండుగ విశిష్టత తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2వ వార్డు పైగా కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మంచి స్పందన లభించింది.
కంటోన్మెంట్ 2వ వార్డు నుండి రానున్న బోర్డు ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న టీఎన్ శ్రీనివాస్కు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ వస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2వ వార్డు ప్రాంతానికి చెందిన మహిళలకు ముగ్గుల పోటీలను టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పైగా కాలనీ, ఆవంతి కాలనీ, కృష్ణానగర్ తదితర ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మహిళా సోదరిమణులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దానికి రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావడం జరిగింది. మరి తెలుగు సంస్కృతి ఏంటంటే మరి సంక్రాంతి అంటేనే తెలుగు సంస్కృతి. కావున యావత్ దేశంలోనే ఈ యొక్క సంస్కృతి ముందుండి మరి తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా ఈ యొక్క సంక్రాంతి అంటేనే చాలా చక్కగా సోదరిమణులందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా 2వ వార్డు మహిళల కొరకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. మహిళలకు ప్రోత్సాహాన్ని అందించేలా బహుమతులను అందించడంతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులను అందజేయడం జరుగుతుందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు కొనసాగుతుండడం సంతోషంగా ఉందన్నారు. న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలను ఎంపిక చేసి వారి బహుమతులను అందజేశారు. కావున వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి ఈ విధమైన ముగ్గుల పోటీ నిర్వహించి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి రాబోయే రోజుల్లో అందరూ కూడా ముందు తరాల్లో ముందుండాలని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా తోటి డివిజన్ అధ్యక్షుడు కుమార్ ముదిరాజు గారు, దేవులపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డి, మహేష్, దేవరాజ్, మరి కృష్ణ, కుమార్ గౌడ్, అందరూ కూడా ఫర్దీన్, వీళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండమైన విజయవంతమైంది. పైగా కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలో టీఎన్ శ్రీనివాస్ అనుచర వర్గం పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు వ్యాఖ్యతగా 2వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాసులు వ్యవహరించారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ అశోక్ నగర్ కాషాయమయంగా మారింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కంటెస్టెంట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు సందడిగా కొనసాగాయి. పలు రకాల రంగులతో వేసిన ముగ్గులతో పాటు దారి పొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఆ ప్రాంతం కాషాయాన్ని తలపించింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానుండడంతో డివిజన్లో పట్టు సాధించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడంతో పాటు ప్రతి ఇంటికి క్యాలెండర్ను అందించి తమ గుర్తింపును బదిలీ చేసుకుంటున్నారు. బౌద్ధనగర్లో సందడిగా ముగ్గుల పోటీలు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అధ్యక్షులు గౌరవనీయులు ఓములు గారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల వరకు సిద్ధమవుతున్న నాయకులు స్పీడ్ అయ్యారు. ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఇక ప్రజల్లోకి వెళుతూ మరింత తమ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వచ్చిన పండుగలను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రజల్లో గుర్తింపును తెచ్చుకుంటున్నారు. బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో కంటెస్టెంట్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ సారథ్యంలో ఆదివారం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి ముందు పలు రకాల ముగ్గులను వేసేందుకు న్యూ అశోక్ నగర్ వాసులు పోటీ పడ్డారు. ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన ముగ్గురికి విలువైన బహుమతులు అందజేశారు. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని మేకల కీర్తి హర్షకిరణ్ తెలిపారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా మేము ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది మహిళలకు. మరి వారందరూ కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించి ఎంతో చక్కగా ఓపికగా మరి ముగ్గులని వేసిండ్రు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఆడపడుచులు ఉంటారో, ఎక్కడైతే ఆడబిడ్డలు ఉంటారో అక్కడే ఒక పండుగ కళ అన్నది ఉంటుంది. మన దేశానికి రైతులు మరి మన జవాన్లు ఎట్లయితే వెన్నుముక్కనో ఖచ్చితంగా ఆ ఆడబిడ్డలు కూడా ఒక గొప్ప సంపద మన దేశానికి. ఎందుకంటే ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా బీజేపీ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పాల్గొనడంతో గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ముగ్గుల పోటీల వద్ద భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. రంగురంగుల ముగ్గులను వేసేందుకు పోటీ పడిన మహిళలను ఆకట్టుకునేలా స్థానిక పరిసర ప్రాంతాల్లో రౌండ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అతిథిగా హాజరైన భరత్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. దేశభక్తిని, దైవభక్తిని చాటి చెప్పేలా ముగ్గులు వేసిన మహిళను భరత్ గౌడ్ అభినందించారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని భరత్ గౌడ్ తెలిపారు. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో సంతోషం. ఈ యొక్క న్యూ అశోక్ నగర్లో శ్రీమతి మేకల కీర్తి హర్ష గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి ముగ్గుల పోటీ నిర్వహించడము, అందులో భాగంగా చిన్నారులు, పెద్దోళ్ళు, గృహిణులు అందరూ కూడా మరి ఈ యొక్క సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొనడం మాకు చాలా సంతోషం. బీజేపీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి ముందుండి కార్యక్రమం విజయవంతం కొరకు కృషి చేశారు. బీజేపీ నాయకుడు రాచమల్లా కృష్ణమూర్తి, కనకట్ల హరి, కందాటి నాగేశ్వరరెడ్డి, సరదా మలేష్, అజయ్ నాయుడు, రమేష్, శ్యామ్ సుందర్చ, అనుష, నాగరాణి, శోభా, భాగ్యమ్మ, యాదమ్మ, హనుమంతు, రాజేశ్వరరావు, ఈవి నరేష్, ఆదర్శ్ కుమార్, శ్యామ్ సుందర్, సాయిదత్తు, శ్రీనివాస్, ప్రతాప్ కుమార్, శ్యామ్ కుమార్, దేవుడు, బైరి, సురేష్, లడ్డు, సత్యనారాయణ, అరవింద్, సతీష్ రాజులతో పాటు పలువురు పాల్గొని ముగ్గుల పోటీలను వీక్షించారు.
కంటోన్మెంట్ మోండా డివిజన్ లో పలు చోట్ల ముగ్గుల పోటీలు నిర్వహించిన తన మార్కును కార్పొరేటర్ సీటు ఆశావాహ నేత చిరబోయిన సంతోష్ యాదవ్ బదిలం చేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఇక తన ప్రయత్నానికి తప్పక గుర్తింపు వచ్చి సీటు ఇస్తారన్న ఆశతో ఇక పలు సేవా కార్యక్రమాలతో సంతోష్ యాదవ్ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకుని మోండా డివిజన్ లో ముగ్గుల పోటీలను సంతోష్ యాదవ్ నిర్వహించారు. రంగోలీ రంగులతో రెజిమెంటల్ బజార్, కుమ్మరిగూడ, శివాజీనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఇక పోటీలను నిర్వహించి ఏదో చిన్న గిఫ్ట్ తో సరిపెట్టకుండా బహుమతిగా కుట్టు మిషన్లు, మిక్సర్ గ్రైండర్లు, రైస్ కుక్కర్లు అందించి అందరినీ సంతోష్ యాదవ్ ఆశ్చర్యపరిచారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మీ ప్రాంత సమస్యల పరిష్కారంకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ వారికి తెలియజేశారు. వినూత్న ఆలోచనలో ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఫలించింది. అందుకు స్థానిక యువత ఆయనతో టీంగా చేరి ముందుకు రావడంతో వారంతా కలిసి బైకర్ల ప్రాణాలు కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు చేసిన కార్యక్రమం అబ్బురపరిచింది. సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన గోల్కొండ రాజ్ కుమార్ ఈ మధ్య కాలంలో చైనా మాంజాతో ఎంతో మంది గాయపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితిని గుర్తించాడు. తన వంతుగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా మాంజా సేఫ్ గార్డులను రూపొందించాడు. వందలాదిగా వాటిని తయారు చేయించి నేడు అడ్డగుట్ట చౌరస్తాలో పంపిణీ కార్యక్రమాన్ని తన టీం సభ్యులతో కలిసి నిర్వహించాడు. అలా ఇలా ఇచ్చి వదిలేకుండా బైక్ ఫిట్ చేసి వారికి అందించారు. ఇక చైనా మాంజా బైక్ తాకిన వారికి మాత్రం గాయం కాకుండా ఏర్పాట్లు చేయగా ఇక ఉచితంగా అందించడంతో వాహనదారులంతా క్యూ కట్టారు. వారందరికీ తన టీం సభ్యులతో కలిసి అందించి వారి అభినందనలను గోల్కొండ రాజ్ కుమార్ అందుకున్నారు. ఇప్పటి వరకు 800 మాంజా సేఫ్ గార్డులను రూపొందించి అందించినట్లు గోల్కొండ రాజ్ కుమార్ తెలియజేశారు. ఓవైపు తన అభిమాన నాయకుడి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు పలు కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొని ఇక తనకు వీలు కాని చోట తన టీం సభ్యులతో కార్యక్రమాలు నిర్వహిస్తూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ముందుకు సాగారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం పురస్కరించుకుని మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబుతో కలిసి మైనంపల్లిని కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్ లో ఒడిశా పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మకర సంక్రాంతి వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త రాఘవరెడ్డితో కలిసి జంపన్న పాల్గొన్నారు. కలిసికట్టుగా వారంతా వేడుకలు నిర్వహించడంపై జంపన్న సంతోషం వ్యక్తం చేశారు. ఇక జంపన్న పలు కార్యక్రమాల్లో బిజీగా మారడంతో పండుగ వేడుకలు ఎక్కడా డోకా లేకుండా వీలైనంత నేను లేకపోతే జేపీ యువసేన సభ్యులు అంటూ పతంగుల పంపిణీ కార్యక్రమంను యథావిధంగా నిర్వహించారు. బాపుచనగర్ పెన్షన్ లైన్ తో పాటు పలు చోట్ల పతంగులు, చక్రీల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ జయలక్ష్మి గార్డెన్ లో ఒడిశా వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మకర సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పతంగి ఎగరవేసి కార్యక్రమంను ప్రారంభించడంతో పాటు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒడిశా పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు వ్యాపారవేత్త రాఘవరెడ్డితో కలిసి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వారు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. ఇక సంక్రాంతి బంపర్ ఆఫర్ గా తమ ఆసుపత్రిలో ఒడిశా వాసుల వారి అసోసియేషన్ ద్వారా వస్తే ఉచిత వైద్యంతో పాటు ఆపరేషన్లు సైతం ఉచితంగా అందిస్తామంటూ వారికి పండుగ పూట అదిరిపోయే ఆఫర్ ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అందించారు. फ्री में इलाज भी हो जाएगा, वहाँ पे कुछ भी कार्ड की जरूरत नहीं है. कार में आए, साइकिल में आए, किसी में आए, वहाँ पे तो इलाज हो जाएगा. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొరకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అటు అధికారులను కలుస్తూ ఇటు ప్రజా ప్రతినిధులను కలుస్తూ మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో పలువురిని కలుస్తూ వినతి పత్రాలను అందజేస్తూ ముందుకు సాగుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెళ్ల రాజేందర్ ను ఆదివారం సిఎస్ చౌహాన్ తో పాటు సీనియర్ నాయకుడు విజయరామరాజులు కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెళ్ల రాజేందర్ కు వినతి పత్రాన్ని వారు అందజేశారు. కంటోన్మెంట్ పరిధిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పేలా సహాయ సహకారాలు అందించాలని చౌహాన్ కోరారు. ఎంతో చరిత్ర కలిగిన శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ జన్మదిన వేడుకలు శనివారం రాత్రి వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు కంటోన్మెంట్ ప్రజల నుండి వచ్చిన శుభాకాంక్షలను అందుకుంటూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 6వ వార్డు భావనా కాలనీలో గణేష్ దేవాలయం వద్ద ముగ్గుల పోటీలను ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భానుక నర్మదా మల్లికార్జున్,
దుర్గారెడ్డి, కుమార్, సంతోష్లు పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. అనంతరం బాలిక నర్మద మల్లికార్జున జన్మదినోత్సవ వేడుకలను జరిపారు. బాలిక నివాసానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి పుట్టినరోజు వేడుకలను జరిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సికింద్రాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత కృష్ణారావు ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని సికింద్రాబాద్ లో ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదం సంతోష్ ఆదేశాలతో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందని అనంత కృష్ణారావు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి కుమార్, ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, సాయినాథ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆర్ సందీప్, రోషన్ లాల్, తార్నాక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిరుద్, సికింద్రాబాద్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కార్తిక్, కమల్, ప్రశాంత్, నవీన్, అభిషేక్, హేమంత్, వికాస్ యాదవ్, సాయితేజ, మహేందర్, విజయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ నేత ఆహ్వానంతో తండ్రి తనయురాలు వేడుకలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడంతో పాటు వారితో కలిసి భోజనాలు చేసి మీలో మేము ఒకరిమంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని మదర్ మేరీ చాపెల్లో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియన్ రోజారియా, అవే మరియా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యం, ఇమాన్యుయల్ స్థానిక నాయకులుగా పాల్గొని విజయవంతం చేయగా ముఖ్య అతిథులుగా కార్యక్రమంలో మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆశావాహ నేత చిరబోయిన వైష్ణవి యాదవ్, సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్లు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారి ఆతిథ్యాన్ని స్వీకరించడంతో పాటు అక్కడ భోజనాలు చేసి కాసేపు నిర్వాహకుడు మరియన్తో చర్చించారు. అనంతరం వారి సన్మానాలను స్వీకరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటును డిమాండ్ చేస్తూ అడ్డగుట్ట డివిజన్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడ్డగుట్ట నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లారు. లష్కర్ మున్సిపల్ కార్పొరేషన్ సాధించుకునేంత వరకు తమ పోరాటం ఆగదని లింగాని ప్రసన్నలక్ష్మి తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయి లీ ప్యాలెస్ లో నిర్వహించిన సమావేశంలో సికింద్రాబాద్ మేరు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా లీ ప్యాలెస్ లో సమావేశాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు మేరు సంఘం నుండి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఓదెల సత్యనారాయణ తెలిపారు. జోన్ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి నరేష్, ఉపాధ్యక్షులు వెంకటేష్, ఓదెల నర్సయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 5వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకునేంత వరకు కలిసికట్టుగా పోరాటం చేయాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. బాలాచారి, రాజుబాయి, రవి, అశోక్, సురేందర్, రిచార్డ్, గిరి, శివ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు మోండా డివిజన్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లీ ప్యాలెస్ కు తరలివెళ్లారు. మోండా మార్కెట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు కాంతా సాయి కుమార్ మోండా డివిజన్ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సాయి కుమార్ తెలిపారు. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యాదవ్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో యాదవ్ సంఘం నేతలంతా కలిసికట్టుగా పాల్గొని మద్దతును ప్రకటించారు. తలసాని స్కైలాబ్ యాదవ్, కొండాపురం మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, మల్లికార్జున యాదవ్, మనోహర్ యాదవ్ లతో పాటు పలువురు లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తమ డిమాండ్ను వినిపించారు. మోండా డివిజన్ నుండి తలసాని బెటాలియన్ పెద్ద ఎత్తున లీ ప్యాలెస్ కు తరలి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. తలసాని పిలుపుతో సీనియర్ నాయకుడు నాగేందర్ ఆధ్వర్యంలో వెంకటేష్, అమర్, అశోక్, బాబులాల్, రామ్, మనోజ్, బిండులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం వర్క్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలకైనా ముందు వరుసలో ఉంటూ కలిసికట్టుగా తన అనుచర వర్గంతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటూ బలమైన నాయకుడిగా మారారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో ఏఎల్ ఆనంద్, శత్రు, శేఖర్, రాకేష్, రోషన్, ఝాన్సీ జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, స్కైలాబ్ యాదవ్, మహేష్ యాదవ్, గజ్జల నగేష్ తో పాటు పలువురిని ఏఎల్ ఆనంద్ టీం సభ్యులు కలిశారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేబీ శంకర్రావు తన అనుచర వర్గంతో కలిసి లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటే లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమంలో కేబీ శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. వాసుదేవన్, అమర్, వినోద్, అశోక్, బాలకృష్ణతో పాటు పలువురు 7వ వార్డు నాయకులు కేబీ శంకర్రావు వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం లేచి చూసేసరికి ఆలయం తాళం తొలగించి లోపల చూసేసరికి అమ్మ అలంకరణగా ఉండాల్సిన ఆభరణాలన్నీ మాయమై కనిపించాయి. అమ్మవారి మెడలో ఉండే తాళితో పాటు వెండి కిరీటం, అమ్మవారికి అలంకరణగా ఉండే ఆభరణాలన్నీ మాయమయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు గోపాలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని మహంకాళి ఆలయం ఇది. మహంకాళి ఆలయంలో ఈరోజు అమ్మవారి ఆభరణాలు మాయం కావడంతో వెంటనే గోపాలాపురం పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. రాత్రి ఆలయం ముగిసిన అనంతరం గుడి లోపలికి తాళం పగలగొట్టి ప్రవేశించిన దొంగ అమ్మవారి ఆభరణాలన్నీ తీసుకెళ్లినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో క్లూస్ ను సేకరించిన పోలీసులు సీసీ వీడియోల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు. సుమారు 1.5 కిలోల వెండి, 2 తులాల బంగారం చోరీకి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఆలయంలో జరిగిన చోరీ విషయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్థానిక నాయకుడు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ వివరించారు. బస్తీ వాసులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో ప్రభాకర్ యాదవ్ కలిశారు. దొంగతనానికి పాల్పడ్డ నిందితుడిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. మారేడుపల్లి ప్రభుత్వ కాలేజ్లో లెక్చరర్ వేధింపులతో చనిపోయిన వర్షిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ మారేడుపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు యువతులు, మహిళలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య ఆధ్వర్యంలో తల్లుల సంఘం అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. విద్యా వ్యవస్థను చేతిలో పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఆ స్టూడెంట్ ను మానసిక వేదనకు గురి చేసిన మహిళా లెక్చరర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ టాస్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూల్స్, కళాశాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ తల్లుల సంఘం డిమాండ్ చేసింది. మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క కాలేజ్ లో కూడా మీ టీచర్స్ అయినా కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లలుగా అనుకొని వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి చదువు చెప్పాలని కోరుకుంటున్నాం. బస్ రూట్ మార్పుపై తమ విన్నపాన్ని పరిశీలించాలంటూ ట్రాఫిక్ పోలీసులకు వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలరాజ్ అందించారు. తిరుమలగిరి ట్రాఫిక్ సీఐ సర్దార్ నాయక్, ఎస్ఐ యుగేందర్ కు తమ వినతి పత్రాన్ని అందించి ఇబ్బంది కలగకుండా సత్వర చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని, వెంటనే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మైలార్గడ్డలో జరిగిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 18వ తేదీన ఖమ్మంలో జరిగే సభకు అందరూ తరలి రావాలని పిలుపునిస్తూ గోడపత్రికను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం తాము పోరాటం చేస్తామంటూ తెలియజేశారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యంలో కేంద్రం వాటా ఉంటుందని, అది మరచి 6 కిలోల బియ్యంలో కేవలం కిలో బియ్యం అందించే రాష్ట్ర ప్రభుత్వం ముద్రతో చేతి సంచులతో పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. బౌద్ధనగర్ డివిజన్లోని బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ నేతృత్వంలో రేషన్ షాపుల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని చేతి సంచులపై చేర్చాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్, దత్తు, భాస్కర్, లడ్డు, పాండుతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.